వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను మే 5వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి మరియు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి. ఈరోజు మన ద్వారకపేటలోని ద్వారకా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర దేవస్థానం వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు మరియు భక్త బృందం మరియు ముఖ్యంగా మన నర్సంపేట వైస్ చైర్మన్కి గంధం నరేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, మన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని ద్వారకా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ మే 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు నిర్వహించబడుచున్నవి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ 41వ వార్షికోత్సవం పురస్కరించుకొని దేవస్థాన మహాగోపురానికి సహస్ర కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడును. కావున భగవద్బంధులందరూ కూడా విచ్చేసి మన ద్వారకా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి బ్రహ్మోత్సవ కార్యక్రమం తిలకించి ఆలయ మర్యాద స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం చేస్తున్నాము. ముఖ్యంగా మన దేవస్థానంలో బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ కైంకర్య సేవలలో ఒక మంచి సహృదయంతో దేవస్థానం వారి ఆహ్వానం మేరకు వారి ఆహ్వాన్ని గౌరవించి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాతలు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్త బృందం, భగవద్బంధులందరూ కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవానుగ్రహం మీ అందరిపై మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భగవద్బంధులు అందరూ కూడా విచ్చేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా దేవస్థానం అర్చక బృందం తరపున కమిటీ సభ్యుల తరపున ఆహ్వానం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా దివి 5/5/2026 నుండి దివి 5/5/2026 నుండి దివి 11/5/2026 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవం బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించబడును. అధ్యయనోత్సవ కార్యక్రమంలో భాగంగా దివి 5/5/2026 రోజున తొలక్కము ప్రారంభము, దివి 6/5/2026 రోజున సాయంత్రం పరమపదోత్సవం కార్యక్రమం నిర్వహించబడును. కళ్యాణ మహోత్సవము దివి 9/5/2026 రోజున బ్రహ్మోత్సవ ప్రయుక్త శ్రీ అలివేలుమంగ పద్మోత్సవ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించబడును. దివి 10/5/2026 రోజున దేవస్థానం వారి 41వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఉదయం 9 గంటల నుండి దేవస్థాన మహాగోపురానికి మహాకుంభాభిషేకం సహస్ర కలశాభిషేక కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి శ్రీవిల్లు పుత్తూరు పీఠాధిపతి శ్రీ 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 రామానుజీయ స్వామి వారు విచ్చేయుచున్నారు. వారి స్వహస్తములచే ఈ కార్యక్రమం ప్రారంభమును, తదనంతరం భక్త బృందంచే సహస్ర కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడును. దివి 11/5/2026 సోమవారం రోజున సమస్త లోక సంరక్షణ కొరకై సుదర్శన నరసింహ హోమం కూడా నిర్వహించబడుచున్నది. కావున భగవద్బంధులందరూ కూడా విచ్చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమం తిలకించవలసిందిగా సభక్తికంగా ఆహ్వానం చేయుచున్నాము. ఇట్లు ద్వారకా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర దేవస్థానం అర్చక బృందం మరియు కమిటీ సభ్యులు. అలాగే
ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా దివి 12/5/2026 మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుంచి శ్రీ అభయాంజలి స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. హనుమాన్ స్వాములకి మాలా విరమణ కార్యక్రమంలో నిర్వహించబడును. మణిసూక్త హోమం కూడా నిర్వహించబడును. కావున భగవద్బంధువులను ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం చేయుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.